జై గురుదత్త. లంచ్ బాక్స్ కోసము నేను క్యాలీఫ్లవర్ రైస్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ని శుభ్రం చేసి ఉప్పు నీళ్ళల్లో ఒక 2 సార్లు కడిగిన తర్వాత ఆ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆవిరికి ఉడకడానికి ఇడ్లీ పాత్రలో నేను పెడుతున్నాను. 8-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయితే సరిపోతుంది. మెత్తగా ఉడకకూడదు. 80% ఉడికితే సరిపోతుంది. తర్వాత బాణలి పెట్టుకొని అందులో 3-4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, పోపు సామాన్లన్నీ వేసి అవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియను, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక 3 చీరిన పచ్చిమిర్చిని కూడా వేసి 4 వైపులా కలపాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి 4 వైపులా కలపాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూను కాశ్మీరీ చిల్లీ కారం పొడి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ కారము వద్దు. రుచి కోసం, రంగు కోసం మాత్రమే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని నేను వాడాను. తర్వాత ఒక స్పూను ధనియా జీరా పౌడరు, తర్వాత రుచికి తగినటువంటి సాల్టు మరియు ఒక చిన్న స్పూను గరం మసాలా కూడా వేసి 4 వైపులా కలపాలి. ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ముక్క విరిగిపోకుండా నిదానంగా 4 వైపులా కలపాలి. తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర నేను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీరను వేశాను. అన్నము చేసి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని నాకు కావలసినంత పరిమాణంలో వేసి కలిపాను. క్యాలీఫ్లవర్ ముక్కలు విరగకుండా అన్నాన్ని నిదానంగా కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ రైస్ రెడీ. ఎంతో రుచికరమైనటువంటి క్యాలీఫ్లవర్ రైస్ రెడీ అయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.